సో ఫైనల్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇయర్లో ఫస్ట్ రైడ్ అనమాట. సో వైజాగ్ కాలనీ వెళ్తున్నా, ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం అనమాట. సో 9 లీటర్స్ సరిపోతుంది మనకి, ఎక్కువ అది ఇప్పుడు. సో 9 లీటర్స్ చేపిస్తాం. ముందుకు వెళ్ళిన తర్వాత అప్డేట్స్ అయితే ఇస్తాం మిగతా అన్ని. సో గాయస్ ఇప్పుడు మన వెళ్ళే రూట్ వచ్చేసి ఇబ్రహీంపట్నం రూట్ అనమాట. ఇంకా యాక్చువల్గా ఇక్కడ నుంచి లొకేషన్ మనకి వైజాగ్ కాలనీ వచ్చేసి 116 కిలోమీటర్స్, 2 hours 20 minutes చూపిస్తుంది. అంటే హైవేనే ఉంది. గంటకి 40 కిలోమీటర్లు కొట్టేయాలి మనం, ఎక్కువ కాదు, గంటకి మినిమం 60. అప్పుడు కానీ అందుకోలేం. చూద్దాం, 55 to 60 కొట్టాలి మినిమం 1 hourకి, బ్రేక్ లేకుండా. ఒక బ్రేక్ అయితే తీసుకున్నాం. చలో ఇక. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ అనమాట, నేనైతే మోటో బ్లాగింగ్ ప్లస్ బ్లాగ్ అయితే చేస్తున్నా. ఈ ఇయర్లో అసలు ఏం ముట్టుకోలే, కుదరట్లేదు. ఆఫీస్కి వెళ్ళడం, రావడం, పోవడం తప్ప. సో ఇప్పటి నుంచి కొంచెం మేనేజ్ చేస్తూ వీడియోస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ ఇయర్తో వైజాగ్ కాలనీతో మొదలు పెడదాం. చలో. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అనమాట. సో ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నా. 2024లో అసలు వ్లాగే స్టార్ట్ చేయలేదు నేను, బట్ ఇవాళ అయితే చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం జాబ్ వర్క్ ఎక్కువైపోయింది. సో పొద్దున పోయి సాయంత్రం రావడం, సో దానివల్ల వ్లాగ్ అయితే చేయలేకపోతున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు ఏంటంటే 2024లో మనం వైజాగ్ కాలనీ అయితే వెళ్ళబోతున్నాం. సో నేను, సారా అండ్ చలో ఇప్పుడైతే వెళ్దాం. అండ్ అక్కడ లొకేషన్ బాగుంటుందంటే బోటింగ్ అవన్నీ అయితే చేద్దాం. అండ్ ఇంకోటి, చేపలు బాగా ఫేమస్ అంట అక్కడ. సో చేపలు ఫ్రై అవన్నీ చేసుకొని బయటకు వచ్చి పిక్నిక్ లాగా అయితే ఎంజాయ్ చేద్దాం. చలో పదండి వెళ్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను వచ్చి ఇక్కడ ఒక లొకేషన్ దగ్గర తాగిన. ఇక్కడ అంతా కళ్ళు చెట్లు అవన్నీ అయితే ఉన్నాయి. సో ఈత చెట్ల కళ్ళు కూడా బాగానే ఉంది, బట్ కొంచెం అంత పర్ఫెక్ట్గా లేదు. అంటే అలవాటు కదా మా దగ్గర. చలో వేరే దగ్గర ఎక్కడ ఉంటే చూస్తాము. సో గాయ్స్, ఈ రూట్ చూడండి ఎంత బాగుంది. అంటే చుట్టూ పక్కనంతా పచ్చని చెట్లు. ఇంకో దీని అవతల అటు సైడ్ నుంచి వచ్చే రూట్ ఉంది. రూట్ మాత్రం ఎగ్దమ్. ఇంకా మనకి ఇక్కడ నుంచి వచ్చేసి 103 కిలోమీటర్స్ అయితే ఉంది, 2 hours 4 minutes. అండ్ ఇలా సంక్రాంతి కదా, అందరికీ హ్యాపీ సంక్రాంతి. అండ్ రేపు మన వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా నేను. అండ్ ఇంకోటి ఏంటంటే, అక్కడ ఆ లొకేషన్లో అందరూ బాగా పిక్నిక్స్ వస్తారంట, అక్కడే వచ్చి వండుకుంటారంట. సో కూడా మనం కూడా బయట వండించి బయటకు వచ్చి తినేసి ఎంజాయ్ చేసి ఆఫ్టర్నూన్ మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాం. సో ఇది నా ప్లాన్ అనమాట. గైస్, రోడ్డు మాత్రం ఎగ్దమ్. సో ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే. రోడ్డు అద్ర కొడుతుంది. 120 ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, కానీ నేను జాకెట్ వేసుకోలేదు. సో 80, 85, 90 కంటే ఎక్కువ పోతలేను. కానీ రోడ్డు మాత్రం ఆసమ్. కళ్ళు తాగినాం, కళ్ళు ఒక్కటే లోట తాగిన, జస్ట్ టేస్ట్ కోసం చూద్దామని, అంతేం బాగలేదు. అంత కలిపితే ఉంది అందులో. ఏదో కలిపారు, చక్కెరపానం అనుకుంటుంది. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు, స్వీట్. సో అక్కడ వచ్చేసిన చలో ఇక వెళ్దాం. సో గైస్, మధ్యలో మనకి ఒక రైట్ వచ్చింది. సో ఏరియా పేరు ఏంటిదంటే, లోపలికి 11 kilometers ఉంది. సో చూద్దాం ఏరియా పేరు. ఇక్కడైతే ఏం లేదు. ముందుకు ఏమైనా కనిపిస్తే చెప్తా. ఇక లెఫ్ట్ సైడ్లో మొత్తం ఇదే అది. సో లొకేషన్కి ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే. సో కొంచెం ముందుకెళ్ళి డెప్త్గా చూపిస్తా. చలో లొకేషన్ లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో క్రికెట్ ఆడుతున్నారు, సంక్రాంతి టోర్నమెంట్స్ అట్లా పెడతారు కదా, మరి ఇక్కడ పెడుతున్నారు. నార్మల్గా జనరల్గా ఆడుతున్నారు. సో లోపల బోటింగ్. సో చూద్దాం పదండి ఎట్లుంటుంది అనేది ఇక. సో గైస్, ఫైనల్లీ బ్యాక్ టు ద లొకేషన్. సో వైజాగ్ కాలనీ బీచ్కి అయితే వచ్చేసినాం. సో ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా, కుదరలేదు, కానీ ఇప్పుడైతే వచ్చేసిన. ఇదే మన వైజాగ్ కాలనీ బీచ్. ఒకసారి చూడండి మొత్తం. సో వెనక కనిపిస్తుంది కదా, సో ఇదే మన కృష్ణ రివర్ అనమాట. సో యాక్చువల్గా నాగార్జున సాగర్ డ్యామ్ అటు సైడ్ ఉంది. సో దానికి కొంచెం ఇక్కడ నుంచి 1 hour జర్నీ చూపిస్తుంది. మ్యాక్సిమం 28 kilometers ఏమైనా ఉంది ఇక్కడ నుంచి. సో నాగార్జున సాగర్ డ్యామ్ చూడాలంటే. సో ఇక్కడ వ్యూ మాత్రం బాగుంది. ఒకసారి లొకేషన్ చూడండి. సో ఇక్కడ బోటింగ్ చేద్దామని చూద్దాం ఆలోచిస్తే ఇక్కడ బోటింగ్ కాస్ట్ ఎంత ఉంది అనేది మీరు కనుక్కొని అయితే మీకు చెప్తా. అండ్ లొకేషన్ మాత్రం అదిరిపోయింది. కొంచెం ఎర్లీ మార్నింగ్ అయితే సూపర్ ఉంటుంది. ఎండ పడుతుంది, చించి పడేస్తుంది చూడండి. గైస్, ఫైనల్లీ లొకేషన్కి అయితే వచ్చేసాం. సో ఐలాండ్ అని చెప్పినాం కదా, సో ఇదే ఐలాండ్. సో చూడండి, ఇది ఐలాండ్ అనమాట. అందరూ మంచి డిచ్లు ఉన్నారు. ఇక్కడ ఫుల్ ఎండ కొడుతుంది. మేమేం తెచ్చుకోలేదు, తినడానికి లేదు, ఏం లేదు.
ఇక్కడ నుంచి ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ వెళ్ళిపోవాలి. అండ్ ఒక బోట్ కాస్ట్ వచ్చేసి పర్ బోట్ వచ్చి 1500 రూపీస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 1 అవర్ ఉంటుందంట వెయిటింగ్ టైం. దానికంటే ఎక్కువసేపు ఆగారంటే ఓన్లీ 1 అవర్. 1 అవర్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మేము దాదాపుగా లోపలికి కృష్ణా రివర్లో ఒక 4 కిలోమీటర్స్ కంటే ఎక్కువ వచ్చినాం. కానీ బోట్ జర్నీ అయితే బాగుంది. లెట్స్ చూద్దాం ఏంటి అనేది తర్వాత చెప్తా. సో గైస్ ఫైనల్లీ బ్యాక్ టు ద మళ్ళీ ఎక్కడికైతే వచ్చినా ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం అక్కడికైతే వచ్చేసాం. సో ఇక్కడ బోట్ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ ఉంటుంది. సో బోట్ మొత్తం ఎంతమంది అని వెళ్ళొచ్చు అంటే దాని కెపాసిటీ వరకు మ్యాక్సిమం 10 to 12, 13 మెంబర్స్ వరకు అయితే వెళ్ళొచ్చు. అండ్ బాగుంది, లొకేషన్ కూడా బాగుంది ఐలాండ్. కానీ పొద్దున ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైం మాత్రం అస్సలు వెళ్ళకండి. పోతే పొద్దున లేకపోతే ఈవినింగ్, మధ్యాహ్నం పోతే మాత్రం చచ్చిపోతుంది. అండ్ ఇంకోటి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో వచ్చినా కూడా వచ్చే ముందు కూర్చొని తినడానికి అన్నీ కావాల్సినవి అన్నీ ముందే తెచ్చుకోండి. తీసుకొని అక్కడికి వెళ్తే అక్కడ కూర్చొని మస్తు ఎంజాయ్ చేస్తూ పాటలు అవన్నీ ఎంజాయ్ చేసి డ్యాన్స్ చేస్తూ చేయొచ్చు. అండ్ యూత్ ఎవరైనా వస్తే డ్రింక్ కూడా చేయొచ్చు. అందరు ఫుల్ డ్రింక్ అక్కడ బాగా చేస్తున్నారు. అది మాత్రం క్రేజీ ఉంది. అందరు ఘోరం తాగి ఘోరం ఎగురుతున్నారు. చాలా బాగా నచ్చింది అండ్ మస్తు ఉంది. సో ఈ లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఈజీగా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చాలా బాగుంటుంది. ఒక పిక్నిక్ టైప్ లొకేషన్కి రావాలనుకుంటే సో జస్ట్ హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్ హైవేనే ఉంటుంది. ఏ టెన్షన్ లేదు, రఫ్ అని కొట్టేయచ్చు. చలో ఇక్కడ నుంచి మనం ఏమైనా తినడానికి బయటికి అయితే వెళ్దాం. అండ్ ఎట్లా అనిపించింది మీరైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.